మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతాలు చేయదేవా, మీకు వందనాలు తండ్రి. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని నీ సన్నిధిలో మా ప్రభువా ఈ రీతిగా చేరుకొని మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. గతించిన వారం నుండి ఇప్పటి వరకు మీ యొక్క చల్లని రెక్కల చాటును భద్రపరిచి తండ్రి మమ్మలను సజీవులుగా నిలవబెట్టినందుకు మీకు వేలాది స్తోత్రములయ్యా. తండ్రి ఈ సమయమందు మా ప్రభువా నాయనా మీ యొక్క రెండవ ఆరాధనలో మేము పాలు పంచుకుంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని నాయనా మా జీవితంలో సరి చేసుకునే కొరకు నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుట కొరకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా నాయనా ఈ యొక్క ఆరాధనను అనేక మంది బిడ్డలు మా ప్రభువా ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి నాయనా. వారున్న ప్రాంతమును నాయనా వారి యొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని తండ్రి మిమ్మలను మహింపరుస్తూ మా ప్రభువా మిమ్మలను అనేక మందికి వెలుగెత్తి చాటేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా విశ్రాంతి దినాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రభు చిత్తము దేవుడు మన ఎడల చూపిన కనికరాన్ని బట్టి కృపను బట్టి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఆరాధనలో ఈ రీతిగా నిలవబడి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చూడటము, అలాగనే దేవుని మహింపరచుట కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ కంటిన్యూగా ప్రార్థనలో గడపండి. సంఘం కొరకు అలాగే ఈ యొక్క సమాజం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. శుభాకాంక్షలు. మనందరూ లేచి ఉంచున్నట్లయితే ప్రారంభ పడపాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన ఆరాధన ఆరాధన
దేవుని సేవకులు వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యాంశం చదువుకున్నామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనెనో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ ఘనమైన తండ్రి, నిత్యుడో దేవ, మీకే వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు. ఎంతో మంది గొప్పవారికి తండ్రి లేని వారికి లేనటువంటి గొప్ప అవకాశం గొప్ప మీరు మాకు ఇచ్చినారు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి తండ్రి నైనా మాకు ఇచ్చినటువంటి ఈ స్థితికే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు కృపా కనికరాల నుంచి నడిపించినందుకు వందనాలు ప్రభావ. చక్కటి పాఠం ద్వారా తండ్రి మమ్మల్ని అయినా మేలు కొరకు తండ్రి విశ్వాసంలో బలపరచడానికి మీకు వందనాలు ప్రభావ. అయినా ఈ సమయంలో తండ్రి మీ యొక్క సేవకులు తండ్రి నేను వాక్యాన్ని బోధించబోచుండగా తండ్రి ఆ బిడ్డపడడం యొక్క ఆత్మ నుంచి తండ్రి నోటి బోరగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. వాక్యానుసారంగా మా నడతాను మేము సరి చేసుకొని విశ్వాస జీవితంలో ఆయన బలపడుతూ తండ్రి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి ఆయన లోకం వైపు చూడక లోకపు స్థితిగతులను మేము ఎరిగి తండ్రి మీ యొక్క గొప్ప శక్తిని ఔన్నత్యాన్ని తండ్రి మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను కృపను కనికరమును తండ్రి మేము గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగి మీ యొక్క మాట చొప్పున మీ యొక్క ఆజ్ఞ ప్రకారం తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మేము నడుచుకున్నటకు మీ యొక్క కృపా కనికరాలు తండ్రి మీ యొక్క సన్నిధి మాకు ఎల్లవేళలా తోడుగా ఉంచమని విశ్రాంతి దినదీవులు మా పైన సమృద్ధిగా దయచేయమని
అక్రమాలను బట్టి నా తండ్రి ఈ యొక్క విపత్తు వచ్చింది ప్రభువా. మమ్మల్ని క్షమించండి. ప్రేమ కనికరము కలిగిన గొప్ప దేవుడవు కనుక తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క సన్నిధిలోనైనా మొరపెడుచున్నాం తండ్రి. యొక్క ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుని ప్రతి నైనా కన్నీటిని నైనా తుడిచి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానము చక్కటి ఆరోగ్యం బిడ్డకు దయచండి. మీ యొక్క కాపుదల ఆదరణ బిడ్డకు ఎల్లవేళలా తోడుగా ఉంచండి. ప్రార్థన సాయం కొద్ది వారిని జ్ఞాపకం చేసుకుంటుంది. నీవు మాత్రమే చేయగలవని తండ్రి ఎంతో మంది ప్రార్థనలపై ఆధారపడిన తండ్రి వేదన రోదనలతో ప్రార్థిస్తుంది. వారి ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకొని సకాలంలో బిడ్డకు నా తండ్రి మేలుకరంగా వారి జీవితాన్ని మలచమని నేను ఈ యొక్క సమయంలోనైనా నేను మేమందరం నా తండ్రి దేవాలయంలో కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మీ యొక్క కృపా కనికరాలు విశ్రాంతి దేవుని సమృద్ధిగా మాకు దయచేసి తండ్రి వాక్యాన్ని వినుచుండగా తండ్రి శ్రద్ధగా హృదయం మాకు దయచేయండి. వాక్యాన్ని బట్టి మేము మార్చుకుంటే నా తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో బలపడకు సహాయం చేయమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటూ మా జీవితం పట్ల మీరు అధికారిగా ఉండి మీ చిత్తాన్ని మేము నెరవేర్చే వారికి మమ్మల్ని మార్చమని నేను మా హృదయాలు మీకు సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయ దేశము 8వ అధ్యాయం 18వ వచనం. మీరు భాగ్యం సంపాదించుకున్నట్టే మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. మనమందరము ఈరోజు ఎంతో కొంత సంపాదన పొందుకుంటామంటే కేవలం దేవుడి యొక్క కృపే. ఆయన మనకి ఇచ్చినటువంటి చక్కటి ఆరోగ్యం బలం కనుక మనం సంపాదించుకున్న దానిలో నుంచి దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తుండగా ఒక ప్రత్యేక పాట పాడుతూ దేవుని మహిమపడుతామండి. ఎందుకంటే ఎల్లవేళలా మనం దేవునికి వందనస్తులమై ఉండాలి కనుక. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఈ పాట పాడుతూ దేవుని మహిమపడతామండి. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి
కానుక నిమిత్తం అదే సంఘం నిమిత్తం కూడా మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తుల సందీప్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానించాం. कृपया करने के होना देखो कि नाच करने को कंडा के हमारी सर्विस हमारी सफाते हमारे माँ की धन्य कृष्ण के गొప్ప వందనాలు తండ్రి ఇప్పుడు ఎంతోమంది ప్రవేశించిన మరి చూడకపోతున్నారు కానీ మాకు ధన్య తీసుకుని నీకే గొప్ప వందనాలు తండ్రి అసలు ప్రామి కనుక ప్రాముఖ్యమైన లేని వారిని చూస్తున్నారు మరి గవర్నమెంట్ పెట్టిన నిరంతరం తండ్రి చాలామంది ఇక్కడ రాలేకపోతున్నారు కానీ ఆన్లైన్ గురించి మాకు మరి ప్రసన్నం చేసిన పాస్టర్ గారు మీరు తీసుకున్నందుకు మీకే గొప్ప వందనాలు తండ్రి అలాగే కనుక మీరు ఆస్వాదించి ప్రామాణిక కళ్యాణం నేను ఆస్వాదిస్తాను వేస్తున్నాను అంటున్నా తండ్రి. ఆమేన్. Okay, once again, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనందరము ఈ రీతిగా బుద్ధిమందిగా చేరుకొని దేవుని మహిమపరచుట కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ఒక వ్యాధిగ్రస్తుడు ఒక వైద్యుని వద్దకు వెళ్ళటం జరుగుతుంది. ఒకనొక సమయంలో ఆ వైద్యుని దగ్గరికి అతను వెళ్ళటానికి కారణం ఏంటంటే, అతడు ఒక మంత్రశక్తి అనేటువంటి బలహీనతకు లోనయ్యాను అని ఆ వ్యాధిగ్రస్తుడు భావిస్తూ అతడు ఆ రీతిగా నమ్ముతాడు. నమ్మి వైద్యుని వద్దకు వెళ్తాడు. నాకు కలిగినటువంటి ఈ శ్రమ నుండి నేను లేవనెత్తబడాలి అని. ఆ సమయంలో అతనికి తెలియబడని ఒక వ్యాధితో ఉన్నాడు అని ఆ వైద్యుడు గ్రహించి, ఆ వైద్యుడు ఆ రోగి ముందర 2 గ్లాసులు పెట్టి ఉంచుతాడు. ఆ 2 గ్లాసులలో ఒకటేమో హైడ్రోజన్ పెరాక్సైడ్తో నింపి, రెండవదేమో నార్మల్ వాటర్తో నింపి 2 గ్లాసులు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు అతడు ఆ 2 గ్లాసులను అక్కడ పెట్టిన తర్వాత
ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే ఆ రోగి నుండి కొంత రక్తాన్ని శాంపుల్ గా తీసి మొదట హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసినటువంటి ఆ గ్లాసులో ఆ రక్తాన్ని వేసినప్పుడు అది ఒకేసారి ఒక నురగలాగా పొగలాగా పైకి అందులోంచి రావటం చూస్తాడు. వెంటనే ఆ యొక్క ఆ రోగికి అవునండి, అందుకే నాకు ఈ బలహీనత, నన్ను ఒక దురాత్మ ఆవరించి నాకు ఈ యొక్క బలహీనతని కలుగచేస్తుందని చెప్తాడు. అలాగనే తర్వాత ఈయన కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఆయన అక్కడ ఆ వైద్యుడు ఏదో ఒక ఇంజెక్షన్ చేస్తానని చెప్పి ఆయన కొంచెం మభ్యపెట్టి తిరిగి మరొకసారి కొద్ది ఆ యొక్క బ్లడ్ శాంపుల్ తీసి ఆయన ఈసారి సాధారణమైనటువంటి నీరుతో నింపినటువంటి ఆ యొక్క గ్లాసులో దాన్ని వేస్తాడు. వేసినప్పుడు అది ఏ విధమైనటువంటి రియాక్షన్ అక్కడ కనబడదు. కనబడకపోయేసరికి ఆ వైద్యునికి ఒక విధమైనటువంటి నమ్మకము ఆ రోగికి ఒక విధమైనటువంటి నమ్మకం కలుగుతుందన్నమాట. ఎస్, నేను ఇక్కడికి రాబట్టే కదా ఈ వైద్యుని యొద్దకు నాకు ఉన్నటువంటి బలహీనత అంతా కూడా పోయింది అని. ఈ రీతిగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ రోగిలో ఉన్నటువంటి ఆ విధమైన తలంపు, తన మనసుకి కలిగినటువంటి ఆ ఆవేదన అంతటినీ కూడా ఏ రీతిగా ఈయన తీసివేయగలిగాడు అక్కడ అనేటువంటిది ఈ యొక్క వ్యత్యాసంలో మనము చూస్తున్నాం. దీనిని బట్టి మనం ఒకసారి ఆలోచించాలి. నేను చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను, అనేక మంది పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇంకొక చిన్న ఉపమానం రీతిగా అనేక ప్రాంతాలు తిరిగాడట ఒక రోగి. ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఆయనకి కలిగినటువంటి శ్రమ నుండి లేవనెత్తగలిగేటువంటి సమర్థుడు లేడు అని. ఎన్ని ప్రాంతాలు తిరిగినా తిరిగి మళ్ళీ వచ్చి ఆయన తన యొక్క నివాసం ఉంటున్నటువంటి పక్క వీధిలోనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పాడట, నేను ప్రపంచమంతా తిరిగాను, ఎక్కడ కూడా నాకు కలిగినటువంటి యొక్క బలహీనత శ్రమ నుండి నన్ను తప్పించగలవాడు లేడు అని. ఆ సమయంలో ఆయన ఇప్పుడే ఉండు అని లోపలికి వెళ్ళి తన యొక్క అది మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ పూర్వీకులు అనేటువంటి వారు పెద్దలు తన ఒంటి మీద ఉన్నటువంటి మట్టిని నలిపి ఒక చిన్న క్యాప్సూల్ లాగా తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చాడు అని. అది తీసుకొని అది మెడిసిన్ లాగా తీసుకొని అతను కలిగినటువంటి ఆ బలహీనత అంతా కూడా పోగొట్టుకున్నాడు అని వినేవారు. ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి మందు ఇవ్వలేదు, మెడిసిన్ అతనికి నార్మల్ గా ఉండేటువంటి మట్టిని మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ వైద్యుడు కూడా చిన్న వేరియేషన్ చూపించాడు. అక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఉన్నటువంటి ఒక గ్లాసు, నార్మల్ వాటర్ తో ఉన్నటువంటి ఒక గ్లాసు చూపించి ఆ వేరియేషన్స్ ద్వారా ఆయనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితిని అంతటిని కూడా తొలగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క మార్పులోను ఈ యొక్క పరివర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరమని. విశ్వాసం, ఒక నమ్మకం. ఆ మట్టి ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఉన్న నమ్మకం ఇది. ఆయనకి ఈ వైద్యుని మీద ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకం అది ఒక క్రైస్తవురాలుగా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డగా నేను ఏ విధమైనటువంటి నమ్మకంతో మనం జీవిస్తున్న విశ్వాసంతో అనేటువంటిది ఈ రోజు మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఐజయా చాప్టర్ 26 వర్సెస్ 3, యెషయా 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే పూర్ణ శాంతి. నీకు నెమ్మదిని కలుగు చేయటానికి, నీకు కలిగినటువంటి బాధల నుండి నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను తృప్తిపరచడానికి, నెమ్మదిపరచడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మనసు ఎక్కడ ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు. నీ మనసు ఎక్కడుందో ఒకసారి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానిని బట్టి నీకు కలిగినటువంటి ఆ బలహీనతల నుంచి నీవు లేవనెత్తబడగలుగుతావు. వాటి నుండే, ఎందుకంటే ఇప్పుడు మనకి కలుగుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితులను బట్టి మన యొక్క మనసు, మన యొక్క
మనసు ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా? ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి చెప్తున్నాం, మనము నమ్ముతున్నటువంటి దేవుడు, మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడని నీకు తెలియాలి. మొట్టమొదట నీవెవరి మీద ఆధారపడుతున్నావో నీకు తెలియాలి. నీ యొక్క విశ్వాస జీవితం ఎలాగుందో నీకు తెలియాలి. అప్పుడే నీకు కలిగినటువంటి ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నీకు మార్గమును, విడుదలను కలగ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విశ్వాసిగా మనలను భయపెట్టేటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో వాటిని మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎస్, ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నీ దానికి ఆ యొక్క శ్రమ రాకపోదు. ఒక విశ్వాసిగా నీ యొక్క కుటుంబాల్లో, నీ యొక్క సమాజంలో, నీ ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి సమస్యలు, శోధనలు నీకు ఎదురవకపోవు. కానీ వాటన్నిటినీ కూడా ఎదిరించడం కొరకు, వాటన్నిటికీ కూడా మనం సమాధానము చెప్పడానికి కావలసిన జ్ఞానము దేవుడు మనకిచ్చాడని నీకు తెలుసా? ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తిమంతుడైనప్పుడు ఆయన కృపా కనికరాన్ని బట్టే నీవు నేను ఈరోజు ఆశీర్వదించబడుతున్నాం. నీవు నేను కూడా ఆ యొక్క శ్రమ నుండి లేవనెత్తబడగలుగుతున్నాం. నీవు ఆధారపడినటువంటి ఆ యొక్క సర్వశక్తిమంతుని బట్టి. సహోదరి సహోదరుడు, కాబట్టి ఉదాహరణకి భయానికి అసలు కారణం ఏంటో ఒకసారి మనం చూద్దాం. భయం కలుగుతుంది కదా, ప్రపంచమంతా కూడా చాలా భయం కలుగుతుంది. ఈ భయానికి కారణము పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 3, ఆది కాండము 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆదాము హవ్వ యొక్క పరిస్థితి మనం చూస్తాం. 8, 9, 10 వచనాలు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దానిని దాగుకొంటినెను. సహోదరి సహోదరుడా, ఎందుకు నీకు భయం కలిగిందో తెలుసా? ఎందుకు నీవు ఆ దాగుని ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? ఇందాక పాస్టర్ గారు ప్రార్థనలో చేశారు, చూసారా? విన్నారా? ఏమని? ఇది మా యొక్క అతిక్రమమే. అనేక మంది ఇప్పుడు ప్రపంచంలో ఎవరి విచ్చలవిడి జీవితాన్ని వారు జీవిస్తూ, ఎవరికి తోచినట్టుగా వారి యొక్క జ్ఞానాన్ని అనేక మందికి, ఈ సమాజానికి ప్రయోజనకరంగా ఉండటానికి బదులు వారి యొక్క వ్యక్తిగత లాభాల కొరకు, వారి యొక్క వ్యక్తిగత క్షేమం కొరకు, వారొక్కరే ఉన్నతమైనటువంటి వారిగా, వారు మాత్రమే బలవంతులుగా ఉండుట కొరకు ఆ యొక్క జ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి బిడ్డలను మనం చూస్తాం. కాబట్టి మన అతిక్రమముల ద్వారా మనము తీసుకుని తెచ్చుకున్నటువంటి కొన్ని శ్రమలను బట్టి ఇక్కడ ఆదాము హవ్వ కూడా చేసినటువంటి ఆ యొక్క పని అదే. దేవుని యొక్క మాటకు అవిధేయతగా ఉన్నారు, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టారు. ఎప్పుడైతే ఆయన చేయవద్దన్న పని చేస్తారో, ఎప్పుడైతే ఆయనకి విరోధంగా అక్కడ జీవించారో, అప్పుడే వారి యొక్క హృదయంలో వారికి కలిగినది ఏంటో తెలుసా? భయం కలిగింది. అప్పటి వరకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారు, అప్పటి వరకు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళి దాక్కుందామా, ఎక్కడ నాకు క్షేమం కలుగుతుందా, ఎక్కడ నాకు సురక్షితమైనటువంటి స్థలం ఉందా అని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మన యొక్క అవిధేయత వలనే, మనం జీవిస్తున్నటువంటి విధానం వల్లనే మనము కొన్ని శ్రమలను మనము తెచ్చుకుంటున్నాం అనేటువంటిది నీకు తెలుసా? కాబట్టి మనం ఇంకా భయపడేందుకు చాలా విషయాలు ఉన్నాయండి. మనం ఇంకా భయపడేందుకు చాలా విషయాలు ఉన్నాయి. అదొకటే కాకుండా ఎందుకో తెలుసా? ఇప్పుడు మనకి కలుగుతున్నటువంటి, మనం ఊహించినటువంటి సంభవాలు ఎప్పుడు కూడా ఎవరు ఊహించుండరు ఈ రీతిగా ఉంటుందని. అలాంటి పరిస్థితుల్లో ఆ భయాలన్నిటిని కూడా భయభ్రాంతులున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి సమయాల్లో కూడా నీకు నాకు ఉండవలసినటువంటి గొప్ప నిరీక్షణ. అలాగా వారు ఆ తప్పిదం చేసినా కానీ దేవుడు ఆయన బిడ్డలైనటువంటి ఆదాము హవ్వను రక్షించిన రీతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. తెలుసో తెలియకో జరిగినటువంటి తప్పిదాలను బట్టి మనము, ప్రభువా నేను పాపి, నన్ను కరుణించయ్యా అని నీవెప్పుడైతే మారు మనసు పొంది
దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో నీవు ఆశీర్వదించబడతావు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకో తెలుసా? నీకు ఆ నిరీక్షణ ఏమేమో తెలుసండి. కీర్తనకారుడు ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. కీర్తనలు 118వ అధ్యాయము Psalms 118:6 6వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, నా పక్షమున యెహోవా ఉన్నాడు, నా పక్షమున సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నాకుండగా ఈ నరుడు చేసినటువంటిది, ఈ యొక్క క్షణం పాటు ఉండేటువంటి ఒక గడ్డిని పోలినటువంటి వాడిగా, ఒక ఈ లోకములో ఒక పువ్వుని పోలినటువంటి వాడిగా ఉన్నటువంటి నరుడు చేసినటువంటి ఈ యొక్క శ్రమకు నేను భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఈ యొక్క శరీరము, ఈ యొక్క స్థితి అంతే కూడా ఈ లోకంలో లయమైపోయేటువంటిదే. కాబట్టి దీనికి నేను భయపడను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు కలిగినటువంటి శ్రమ నుండి నన్ను విడుదల చేయగలిగే గొప్ప సర్వశక్తిమంతుడని నీవు దేవుని మీద ఆధారపడినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా? ఆయన నీకు నిరీక్షణని నీవు ఎరిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరొక మాట మనం చూస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం, లూక్ చాప్టర్ 12 verses 6 and 7. లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ పిచ్చుకల కంటే కూడా శ్రేష్టమని, అవే మరువబడినటువంటి స్థితి ఉంటే వాటికంటే శ్రేష్టమైనటువంటి ఆయన ఎంతో ఇష్టపడి ప్రేమించి మనలను నిర్మించుకున్నటువంటి నిర్మాణకుడు మనకుండగా నీవు భయపడవలసినటువంటి అవసరత ఏమున్నది? నీకు కలిగినటువంటి శోధనను జయించిన కొరకు నీవు భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు. ఎందుకంటే యుద్ధము చేయువాడు నీవు కాదు, యుద్ధము యెహోవాదే. ఆయన నా పక్షమునుండగా, నీ పక్షమునుండగా ఆయనే మనకి కలిగినటువంటి శోధనంతటిని, శ్రమ అంతటిని కూడా తీసివేయడానికి సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎంతటి క్లిష్టమైనటువంటి సమయాల్లోనైనా సరే, ఎంతటి ప్రమాద సమయంలోనైనా సరే, మనము మన నిరీక్షణ, మన ఆదరణను మనము ఎప్పటికీ కూడా మనం కలిగి ఉండాలి. ఆ ఆదరణ మనలను రక్షించిన కొరకు మన తండ్రి సమర్థుడనేటువంటిది ఆ గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కనుక నీవు కలిగి లేకపోతే, విశ్వాసముల ద్వారానే నీవు సమస్తము కూడా సాధించుకోగలుగుతావు. అది లేకపోయినట్లయితే ప్రతి విషయంలోనూ నువ్వు ఆధారపడవలసిందే. దయచేసి ఒకసారి మనం చూసినట్లయితే విశ్వాసం నీకు ఉండేటువంటి శక్తిని ఒకసారి మనం చూస్తాం. విశ్వాసానికి ఉండేటువంటి ఆ శక్తి ఎలాంటిది అనేటువంటిది ఒకసారి మనం చూస్తే, ఎందుకంటే నీకు కలిగినటువంటి యొక్క అనారోగ్యం కానీ, ఆ రోగి మొట్టమొదట మనం చూసినట్టుగా ఆ రోగి కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని కానీ, ఆ యొక్క శ్రమ కానీ ఏదైనా సరే దాన్ని తొలగించుకోవటానికి మొదటగా అతడు కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క స్థితి ఏమైంది అనేటువంటి మనం చూస్తున్నాం. సామెతలు, ప్రొవర్బ్స్ చాప్టర్ 17, సామెతలు 17వ అధ్యాయము, సామెతలు 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. రే సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషకరమైనటువంటి మనసు మనకి ఉండాలి. కానీ అది ఎంతమందికి ఉంటుంది? ఒక నిరీక్షణ కలిగిన వారికి మాత్రమే ఉంటుంది. ఏంటా నిరీక్షణ అనేటువంటి మనం ఎన్నో మాటలు చెప్పాం. ఒక నిరీక్షణ ఏంటంటే ఇప్పుడున్నటువంటి యొక్క స్థితి అంతా కూడా లయం అవుతుంది. కాబట్టి ఇది ఏది కూడా నిత్య జీవానికి వారసత్వం కాదు. కాబట్టి ఇది ఎప్పటికీ ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కాబట్టి మనము ఈ భూ సంబంధమైనటువంటిది ఏది కూడా ఆశించము. పర సంబంధమైనటువంటిది ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి ఆయనతో ఉండేటువంటి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విశ్వాసంలో, ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనకి ఒక సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి స్థితి మనకు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ప్రపంచం అంతా ఒక అధ్యయనం చేసిందటండి. ప్రపంచం అంతటి మీద ఒక అధ్యయనం ఏ విధంగా తెలుసా?
ప్రపంచంలో విశ్వాసము మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు దోహదం చేస్తుందట. ఒక విశ్వాసం, ఫెయిత్ అనేటువంటిది చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు దోహదం చేస్తుందట. అయితే మనం అంటే ప్రపంచమంతా అధ్యయనం చేసినప్పుడు వారి ద్వారా తెలిసినటువంటి మాటలు. అయితే దేవుని నమ్ము వారికి బహు స్వల్పమైనటువంటి దుఃఖం కలుగుతుంది తప్ప ఆ భయంకరమైనటువంటి సంభవాలను మనం ఎదుర్కోవడానికి బహుధైర్యం మనకి కలుగుతుందంట. ఎందుకో తెలుసా? ఎందుకని? ఆ దుఃఖము గాని ఆ శ్రమ గాని బహు కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకని? ఒక విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఆ మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు. వారు ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి బలహీనతలకి వారు లోను కాకుండా ఉంటారు. ఎందుకంటే దేవుడు సర్వ శక్తిమంతుడు, ఆయనే మనకు కలిగినటువంటి యొక్క ప్రతి బలహీనతను కూడా తీసివేస్తాడనే విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి భయాలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక ధైర్యము. మన తండ్రి అయినటువంటి దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదనేటువంటి ఒక విశ్వాసము నీకు నాకు కలిగి ఉండాలి. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. ఆయనకి ఏదైనా అసాధ్యం అంటారా? ఆయనకి ఏదైనా అసాధ్యమా? ఒకసారి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని మాథ్యూ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 27 నుంచి మనం చూస్తున్నాం. మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోనగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ వెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు భయపడక, ఈ లోక సంబంధమైనటువంటివి ప్రతిదీ కూడా దేవుడు ఆయన యొక్క మాట చెప్పినటువంటి సృష్టించినటువంటి ఆ సృష్టికర్త నీకు ఏది అవసరమో అది ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా లేడా? నీ అవసరతలు తీర్చగలిగే సమర్థుడు ఆయన కాదా? ఇది మనం ఒకసారి ఆలోచించి మనము మొదట చేయాల్సిన పని ఏంటి, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం అనేటువంటిది మనకి అవసరం. అనేక మంది ఈ దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి మహిమను మనము ఆరాధించలేక, ఆయన స్తుతించలేక అనేక మంది బిడ్డలు నేను చాలా బలవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి అనుకొని దేవునికి దూరంగా జీవించినటువంటి వారు అనేక మంది ఈ రోజు ఈ లోకమును విడిచిన వారు ఉన్నారు. వారు ఒకవేళ ఈ లోకాన్ని విడుస్తున్నటువంటి సమయంలో దేవుణ్ణి వెతుకుట కొరకు, దేవుణ్ణి అనుసరించిన కొరకు, దేవుని స్తుతించిన కొరకు వారి యొక్క సమయము లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మొదట చేయాల్సినటువంటి పని, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన వెతకండి. ఆయన ఎక్కడ మనకి, ఎందుకంటే వెతుకు ప్రతివానికి దొరుకుతానంటున్నాడు, తట్టు ప్రతివానికి తీస్తానంటున్నాడు, అడుగు ప్రతివానికి ఇస్తానంటున్నాడు. నువ్వే విధంగా జీవిస్తున్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నీవు ఆయనను వెతకాలి. ఆయనను వెంబడించిన కొరకు నీవు సిద్ధపడితే ఆయన నీకు ఏది అవసరమో అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అది చేయం, మొదట అది చెయ్యం. ఏదేదో కావాలి, ఈ లోకమునంతా జయించాలి, ఈ లోకంలో ఉన్నదంతా నాదే, నాకే నాకే అనేటువంటి ఒక తపనతో మనం జీవిస్తుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. వాటిని సంపాదించుకున్న తర్వాత ఆ ధనవంతుడితో చెప్పిన రీతిగా, ఓరి వెర్రివాడా, ఈ లోకమంతయు సంపాదించావు, కానీ ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను, నీవు సంపాదించినదంతా ఎవరి దొంగను అని ఆ వెర్రివాడి వలె నీవు నేను ఉండగలిగితే పరిస్థితి ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా?
మనం చేయాల్సినటువంటి పని, మనం మొదట ఏ పని చేయాలో అది మనం చేయక, మనకు ఉపయోగం లేనటువంటిది, దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలిగినటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. నీ యొక్క విశ్వాస జీవితం ఎలాగుందో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. అనేక మంది ఈ యొక్క వెతుకులాటలో, ఈ తపనలో ఎక్కువగా గురవుతున్న దేనికో తెలుసా? ఒత్తిడి, ఒక స్ట్రెస్ అనేటువంటిది వారిలో కలిగి దాని ద్వారా వారు కోల్పోతున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి మేలులను కోల్పోతున్నారు. అది నీకు తెలుసా? దయచేసి చాలా మంది మరొక చిన్న మాట ఏంటంటే, ఏ వైద్యుని దగ్గరికి మనం ఒకసారి వారిని మనం దర్శించి మాట్లాడినా కూడా వారు చెప్పేటువంటిది ఏంటో తెలుసా? అనేక మంది మా ఎత్తుకు వస్తారండి, అనేక మంది వస్తారు. వారంతా కూడా ఎందుకు వస్తారో తెలుసా? మొట్టమొదట వారిలో మేము గమనించింది ఏంటంటే 90% మంది ఒక స్ట్రెస్ తోనే, ఒత్తిడితోనే వస్తారు మా దగ్గరికి. ఆ ఒత్తిడి ఏంటో తెలుసా? ఒక భయం అనమాట. ఆ ఒత్తిడి ఏంటో తెలుసా? ఏదో కోల్పోతున్నాను అనేటువంటిది. ఆ ఒత్తిడి ద్వారా వారికి కలిగేటువంటి శ్రమలు ఏంటో తెలుసా? ఉదాహరణకి మొట్టమొదట ఈ యొక్క స్ట్రెస్ అనేటువంటిది కలగటం వలన బ్లడ్ ప్రెషర్ పెరగటం, బీపీ, ఆ యొక్క రక్తపోటు అనేటువంటిది అధికమవటం ద్వారా ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు. రెండోది, ఈ యొక్క రక్తంలో, ఎందుకంటే ఈ ఒత్తిడి ఉండటం వలన, ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉండటం వలన ఆ రక్తంలో చక్కెర శాతం అధికమవుతుందటండి. అదే డయాబెటిక్ కి గురయ్యే పరిస్థితి. ఎందుకంటే మీకు అంత హై అయింది షుగర్ లెవెల్స్ అంటే కారణం ఏంటో తెలుసా? ఏదో ఆందోళన, ఏదో ఒత్తిడితో వారు ఉన్నారని వైద్యులు వారికి తెలియపరుస్తున్నారు. అలాగే మరొకటి మూడవది ఏంటంటే నిద్ర లేకపోవటం. ఎందుకంటే ఆ ఒత్తిడితో ఉండటం వలన సరిగా నిద్రపోరు, వారికి ఆ సరైనటువంటి నిద్ర లేక, ఆ నిద్ర లేని వలన వారికి అనేకమైనటువంటి బలహీనతలు. దాని ద్వారా నాలుగోది ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందో తెలుసా? ఒత్తిడి వలన రోగ నిరోధక శక్తి కోల్పోతారు. రోగ నిరోధక శక్తి కోల్పోవటం ఈ రోజుల్లో కలుగుతున్నటువంటి శ్రమ అంతటికీ కూడా కావలసినది అదే అంటున్నారు అందరూ కూడా. రోగ నిరోధక శక్తిని అధికం చేసుకోండి, దాన్ని సంపాదించుకోవటం ఎలాగంటే మొట్టమొదట ఈ యొక్క ఒత్తిడి అనేటువంటిది మనము విడిచిపెట్టుకోవాలి. ఈ ఆందోళన అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టాలి. దాని ద్వారా మాత్రమే మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి వైరస్ ప్రభావం వచ్చినా కూడా అది మీపై విజయాన్ని సాధించలేదు. ఎందుకంటే మీ మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి మీలో కావలసినంత రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి బలమైనటువంటి వైరస్ వచ్చినా సరే, దాన్ని ఎదుర్కోవటానికి నీకు ఆ రోగ నిరోధక శక్తి ఉపయోగపడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది, దేవుని యందు విశ్వాసం నుంచి వారు ఒత్తిడి గురి కాదు. ఎందుకంటే ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆదరణ ఉంది. నా తండ్రి నాకు కలిగిన ప్రతి బలహీనతను తీసివేస్తాడు. నా తండ్రి ఒకవేళ ఈ లోకరీతిగా ఇది విడిచిపెట్టినా కూడా ఈ జీవిత విధానాన్ని కూడా దేవుడు నాకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి నా కొరకు ఆయన సిద్ధంగా ఉంచాడు. అందుకే అంటున్నాడు, మీరు మీ యొక్క హృదయాలను కలవరపడనివ్వకండి అని యోహాను సువార్తలో చెప్తున్నాడు. మీ హృదయాలు ఎప్పుడు కూడా కలవరపడనివ్వకండి. ఎందుకో తెలుసా? నేనుండి స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతున్నాను, అక్కడ మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఆ విశ్వాసము నీలో కలిగినప్పుడు ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి నీకు సర్వశక్తి కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది? అందుకే విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆయన ప్రేమ మనల్ని ప్రశాంతపరుస్తుంది అనేటువంటిది నీకు తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమ నీలో ప్రశాంతత అనేటువంటిది నీకు ఇస్తుందని, ఇది బహుగా ఒత్తిడిని తగ్గిస్తుందని నీకు తెలుసా? నీకు కలిగినటువంటి ఈ బలహీనతలన్నిటిని కూడా లేవనెత్తడానికి దేవుని యొక్క ప్రేమ నీకు చాలా ఉపయోగకరమైనటువంటిదని దేవుని యొక్క విశ్వాసం ఉంచేటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా? చివరిగా మనం చూసినట్లయితే విశ్వాసము ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను మనకి కలగజేస్తాం. నీవు ఆ ఫెయిత్ లో కనుక నీవు ఉన్నట్లయితే నీకు కలగాల్సినటువంటి ఆ యొక్క గొప్ప హీలింగ్, ఆ స్వస్థత
దాని ద్వారానే నీకు కలుగుతుంది. ఎంత గొప్ప పరమ వైద్యుడు అని చెప్పుకుని ఇక్కడ ఈ లోక రీతిగా ఉండేటువంటి వైద్యులు, పేరుగాంచినటువంటి వైద్యులుగా ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వారు చేసే పని ఏంటో తెలుసా? మొదట వారి ప్రయత్నం వారు చేసి చివరికి అంటారు, అయ్యా నీవు విశ్వసిస్తున్నటువంటి దైవాన్ని నీవు వేడుకో, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నువ్వు ఆధారపడేది చివరికి దేవుని మీదే కదా. కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రియ కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరా, తప్పక విజయము నీదే. తప్పక నీకు కలిగినటువంటి అనారోగ్యం నుండి, బలహీనత నుంచి స్వస్థత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది నీకు తెలుసా? ఈ సువార్త, మనం బోధిస్తున్నటువంటి సువార్త ముఖ్య ఉద్దేశం కూడా అదే. నువ్వు ఈ యొక్క ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా బోధిస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? రక్షించడమే. వారికి కలిగినటువంటి పాపము నుండి రక్షించడం, వారికి కలిగినటువంటి ఆ యొక్క వ్యాధుల నుండి రక్షించడం, వారికి కలిగినటువంటి శ్రమల నుండి రక్షించడం, వారికి కలిగినటువంటిది చివరికి మరణాల నుంచి కూడా రక్షించడం. యేసుక్రీస్తు మరణించిన వారిని లేపలేదా? ఎంత గొప్ప అద్భుత కార్యాలు అవి. కాబట్టి ఈ యొక్క స్వార్థల యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అదే. రక్షించడం కొరకు నీకు కలిగినటువంటి శ్రమ నుండే, అసలు లోకరక్షకుడి లోకానికి రావటం కూడా పాపముతో నిండినటువంటి నిన్ను నన్ను కూడా రక్షించడం కొరకే ఆ శిలువ మరణాన్ని పొందిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రక్షించబడటం అనేటువంటిది నీకున్న విశ్వాసాన్ని బట్టే కలుగుతుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 9వ అధ్యాయం, Matthew chapter 9 verses 2. Matthew chapter 9 verses 2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఏమంటున్నారండి? వారి యొక్క విశ్వాసం చూసి ఆయన యొద్దకు తీసుకెళ్ళి వెళ్ళటం వల్ల ఆయనే స్వస్థపరచగలడు, ఆయనే వారికి కలిగినటువంటి బలహీనత నుంచి లేవనెత్తగలడు అనేటువంటి విశ్వాసము వారిలో చూశాడు. కాబట్టి భయపడకండి, మీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు. ఆ యొక్క క్షమాపణ ద్వారా ఆయనకి కలిగినటువంటి ఆ యొక్క శ్రమ అంతటి నుండి కూడా ఆయనను లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా అదే అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 9 verses 22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. సహోదరి సహోదరులు, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం 21వ వచనంలో చెప్పబడుతున్న మాటే, 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడినటువంటి ఒక స్త్రీ ఆయన యొక్క అంగీని ముట్టుకొని సంపూర్ణమైనటువంటి స్వస్థత మనం ఇక్కడ పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెకు ఉన్నటువంటిది ఆ యొక్క గుణం ఏంటో తెలుసా? ఫెయిత్ అంతే. ఒక విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఆమెకు 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనారోగ్యం కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో అక్కడ ఆ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, నీకు కలిగిన నాకు కలిగిన బలహీనత నుంచి లేవనెత్తగలిగే దేవుడు మనకున్నాడని నీకు తెలియదా? అదే 9వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు మనం చూసినట్లయితే, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాను ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పిన మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. దేవునికి వందనాలు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంత గొప్ప అద్భుత కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. నీ యొక్క నమ్మిక, నీ యొక్క విశ్వాసాన్ని నిన్ను స్వస్థపరుస్తుంది అని ఆ క్షణమే వారు పొందుకున్నటువంటి మేలులను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడుతున్నావా? నీకు కలిగినటువంటి శ్రమ గురించి నీవు అధైర్యపడుతున్నావా? నీకు కలిగినటువంటి భయంకరమైనటువంటి ఈ స్థితులను బట్టి నీవు, ఈ యొక్క పరిస్థితులను బట్టి నీవు అధైర్యపడుతున్నావా? భయపడుతున్నావా? అధైర్యపడవలసిన అవసరం లేదు. నీ పక్షమున నా పక్షమున ఆ సర్వశక్తిమంతుడు ఉన్నాడని నీకు తెలుసా?
నీకు నాకు తోడుగా ఆయన ఉన్నాడని నీకు తెలుసా? మన పక్షాన యుద్ధం చేయవాడు ఆయనని నీకు తెలుసా? అది నీవు గ్రహించినప్పుడే, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడే, ఆయన యందు నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండటం ద్వారా మనము ప్రభు పేరట సమస్తము కూడా మనము పొందగలుగుతామని నీకు తెలుసా? ఆయన నామాన్ని మనందరం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతామని నీకు తెలుసా? అది నీకు విశ్వసిస్తున్నట్లయితే, అది నీకు అంగీకారమైనట్లయితే, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే నన్ను స్వస్థపరచగల ఆ యొక్క గొప్ప పరమవైద్యుడు అని, ఆయనే నన్ను రక్షించగల సర్వశక్తిమంతుడు అని నీవు విశ్వసిస్తున్నట్లయితే, నీ విశ్వాసమే నీకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడుతుంది. అంటే ధన్యత నీవు నేను మనందరం కూడా పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు మనందరము లేచి నిలబడినట్లయితే, మనకి ఇవ్వబడినటువంటి యొక్క సాంగ్స్ బుక్స్ నుంచి యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవము హల్లెలూయా అనే ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం మహిమపరుద్దామంటూ, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ఓకే, 572 అండి, సాంగ్ నెంబర్ 572. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా.
సహోదరుడా, ఆ యొక్క సర్వశక్తిని ఉండే నీకు నాకు రక్షణ కలుగుతున్నది. ఆ యొక్క సర్వోన్నతిని ఉండే నీకు నాకు ఆ యొక్క నిత్య జీవము దొరుకుతున్నది. కనుక నీకు కలిగినటువంటి నాకు కలిగిన ఈ యొక్క బలహీనతలన్నిటినీ కూడా మనం లేవనెత్తబడే కొరకు నీ యొక్క విశ్వాస జీవితమును స్థిరపరచుకో, బలపరచుకో. దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మక విశ్వాసం కలిగి జీవించు. తప్పక నీకు కలిగిన బలహీనతల నుంచి లేవనెత్తడానికి సమర్థుడు, శక్తివంతుడు ఆయన ఉన్నాడు. అది నీకు అంగీకారమైనట్లయితే నీ ఉన్న చోటునే నిలవబడి తల వంచి కళ్ళు మూసుకొని దేవునికి మొరపెట్టు. ప్రభువా, నేను పాపి, నన్ను కరుణించయా, నాకు కలిగినటువంటి శోధన నుంచి నన్ను లేవనెత్తయా అని దేవునికి మొరపెట్టు. తప్పగా నీ యొక్క ప్రార్థన వినుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు కలిగినటువంటి శ్రమల నుండి లేవనెత్త కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దయచేసి అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి వర్తమానం ద్వారా మా ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి యొక్క స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా పక్షమున నీవు ఉండగా తండ్రి, మాకు విరోధేవుడు ఈ లోకంలో నరులు మాకు ఏమి చేయగలరనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మేము జీవించిన కొరకు చక్కటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను నాయన ఆయా ప్రాంతంలో నాయన యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క వర్తమానం ద్వారా మా ప్రభువా మేమును అనేక మందిని తండ్రి మా యొక్క అవిశ్వాసము, అల్ప విశ్వాసమును నాయన తీసివేసుకొని తండ్రి నాయన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీ యందు భయభక్తులతో మేము జీవించిన కొరకు నాయన మమ్మలను మేము సరిచేసుకునే గొప్ప ఆధిక్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మా ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి ఈ లోక రీతిగా కలిగినటువంటి యొక్క శారీరకమైన బలహీనతకు లోనై ఉన్నారు తండ్రి. బిడ్డలందరినీ దర్శించండి నాయన. వారికి కలిగినటువంటి నాయన ఆ యొక్క శ్రమ, శారీరకమైనటువంటి ఆ యొక్క అనారోగ్యమును తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యమును, బల శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి నాయన ఫోన్ ద్వారా ఆయా ప్రాంతాల నుండి తండ్రి నాయన విజ్ఞాపన చేస్తున్నటువంటి నాయన ప్రార్థనలు చేస్తున్నటువంటి మీకు మొరపెడుతున్నటువంటి ప్రతి నాయన ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి ఎంతో విశ్వాసంతో నీ యందు భయభక్తులతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. బిడ్డలందరినీ నాయన మీ యొక్క బాహుబలం చేత నాయన భద్రపరిచి కాసి కాపాడండి నాయన. ఎల్లవేళలా మీ యొక్క నాయన కృపా కనికరాలు బిడ్డలకు తోడుగా ఉంచి తండ్రి బిడ్డల మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మీ యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం వలన సమస్తము మేము సాధించుకోగలుగుతామని, సమస్తమును మా ప్రభా జయించగలుగుతామనేటువంటి నమ్మకతో మేము ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా మా ప్రభా మీ రాకడ అతి త్వరలోనే జరగబోతుందని కలుగుతున్నటువంటి ఈ యొక్క సూచనలు, సంభవాలను బట్టి నాయన మేము ఎరుగుచున్నాము తండ్రి. నీ చిత్తమైతే మా ప్రభు తండ్రి ఏ ఒక్కరును తప్పిపోకుండా మీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన ఆ యొక్క వైద్యుల యొక్క మా ప్రభు తండ్రి నాయన అనేక మంది బిడ్డలు వారికి కలిగినటువంటి శ్రమను బట్టి నాయన ఆ యొక్క హాస్పిటల్స్ లో ఉంటుండగా తండ్రి నీ చిత్తమైతే వారందరినీ దర్శించండి నాయన. వారికి వైద్యం చేస్తున్నటువంటి నాయన ఆ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ వారిని కానీ నాయన అదే రీతిగా మా ప్రభా ఆయన ఈ యొక్క ప్రాంతాలన్నిటినీ కూడా మా ప్రభు తండ్రి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించిన కొరకు నాయన ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానీ తండ్రి నాయన ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా తండ్రి నాయన పరిశుభ్రంగా ఉంచిన కొరకు మా ప్రభా పారిశుద్ధ్య కార్మికులను కానీ ఆ యొక్క ప్రతి పని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మీరు తోడుగా ఉండి తండ్రి చక్కటి ఆరోగ్యమును, బల శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ చిత్తమైతే మా ప్రభా మీరు చేసిన మేలనుడు మరొక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా మా యొక్క సంఘాలను అదే రీతిగా మా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్ నాయన ఆ యొక్క నాయకత్వాన్ని అలాగే సెక్షన్ లో ఉండే ప్రతి సంఘాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి.
దీవించండి నాయన. అదే రీతిగా మా ప్రభా మా యొక్క ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ నాయకులను యూనియన్ లో ఉండే ప్రతి సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిగా మా ప్రభా మా యొక్క సదరన్ ఏషియా డివిజన్ నాయకులను, అలాగే మా ప్రభా వారి కుటుంబాలను, ఆ యొక్క డివిజన్ లో ఉండే ప్రతి సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా మా యొక్క జనరల్ కాన్ఫరెన్స్ నాయకులను, వారి కుటుంబాలను, ఆ యొక్క జనరల్ కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క సంఘమును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీకు వందనాలు తండ్రి. ప్రపంచ యావత్తు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే నాయన నీ ప్రియబిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో ఆ యొక్క విశ్వాసుల యొక్క విజ్ఞాపన మీ పాదముల చెంత చేరున్నదని నమ్ముతూ నాయన ఆ యొక్క విజ్ఞాపనకు తగిన నాయన ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ నిశ్చితమైతే తండ్రి మరొక పర్యాయము తండ్రి నాయన మేమందరము నీ సన్నిధిలో చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప ధన్యత మా అందరికీ దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులను క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, మరి ముఖ్యంగా ఆయా ప్రాంతములలో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి విశ్వాసులకును, అలాగే బలహీనత అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి ఆయన బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.